బగాయత్ వారి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. హ్యాపీ హోమ్స్ అట్ ఎదిలాబాద్, గట్కేసర్ మరియు హిల్ కౌంటీ అట్ జనగాం. రేపా పెళ్లి? మీ ఇద్దరిని ఎవరు వర్షంలో తడమన్నారు? దానికి అస్సలు బుద్ధి లేదు. ఇది మామూలు జ్వరం అమ్మా, తెల్లారేసరికి అప్పుడే పోయిందా అని అంటావు చూడు. అవును, ఈ వేషాలకి ఏం తక్కువ లేదు. హలో సార్, కబుర్లో చెప్తున్నారు. టెంపరేచర్ చూడండి, 104 డిగ్రీలు ఉంది. ఫ్లాస్క్ లో వేడి నీళ్ళు పెట్టించాను, కావాలంటే తాగనయ్యా. అవసరమైతే నన్ను పిలువు, నేను వస్తాను. థ్యాంక్స్ అమ్మా. అన్న చెల్లెళ్ళ మధ్య థ్యాంక్స్ అంతా చెప్పకూడదు, తెలుసా నీకు? లైట్ వేరా లాగరా దోపడే లాగా. ఏమైంది సార్? ఎంత పొగరా నీకు? మా ఇద్దరిని మీరి ఏం నిర్ణయం తీసుకోకూడదని డీసెంట్ గా చెప్పాక ఏం పీకుతున్నా వెళ్ళారు అక్కడికి? లోపల ఏం జరిగింది? జరిగినట్టు చెప్పు. మీరు అనుకుంటున్నట్టు ఏమీ జరగలేదు సార్. నువ్వు ఊరికి నేను అందుకోసం రాలేదు సార్. రే వీడు ఎలా అడిగితే చెప్పడరా, కౌగిలించుకుంటావా? కౌగిలించుకుంటావా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ పని చూసుకోకుండా ఎందుకు వెళ్ళావు? సార్ మీరే కదా సార్ వెళ్ళమన్నారు. వెళ్ళమన్నావు, సరే రమ్మన్నాను, వచ్చావా? ఇప్పుడే మాట్లాడకండి సార్, రేపు ఉదయనే మాట్లాడుకుందాం సార్. అంటే నేను మందు కొట్టున్నాను, వాడు మొత్తంలో ఉన్నాడా? ఇప్పుడు చూడు నేను నీ మీద ఎలా వాన్ చేసుకుంటాను. నా యాంకమా, మేము మందు కొట్టడానికి కారణం నువ్వేరా? నా కుట్లో బాగలేదు సార్, రేపు ఉదయనే మాట్లాడుకుందాం సార్. ప్లీజ్ సార్, నాకు సరిగా లేదురా. అయినా ఇప్పుడే మాట్లాడదాను. ఎట్లాగా నాకంతా తెలుసు బాల. నీకు బాధగా లేకపోయినా నాకు మాత్రం బాధగానే ఉంది. వాళ్ళు నిన్ను అంతగా టార్చర్ చేసినా నువ్వు ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు? నా వల్ల కాదు. సుందరవన్నకి, అశోక్కి ఈ విషయం చెప్పేస్తాను. వద్దు మురళి, నా వల్ల వాళ్ళ మధ్య ఏ గొడవలు రాకూడదు. అందుకని వాళ్ళు ఏదైనా చేస్తారు, ఓర్చుకోవాలా? ఫ్రెండ్షిప్ అన్నాక ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. వాటిని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నా కోసం ప్రాణాలిచ్చే స్నేహితులు మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు. వీళ్ళు చేసే అల్లరిని నేను స్పోర్టివ్గా తీసుకుంటాను, కానీ నేను వీళ్ళని అర్థం చేసుకున్నట్టు నన్ను వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అంత అసహ్యంగా ప్రవర్తించినా కూడా వాళ్ళకి ఫ్రెండ్స్ అంటున్నావే? వాళ్ళిద్దరికీ నా మీద ఉన్నది ద్వేషం కాదు, అసూయ. నేను వాళ్ళ దారి కట్టొస్తానేమో అన్న భయం. అందువల్ల నాకెలాంటి నష్టమూ లేదు. నిజం చెప్పాలంటే నేను ఇక్కడ పోగొట్టుకున్న వాటికంటే సంపాదించుకున్నవే ఎక్కువ. సుందరం అన్నయ్య, శుభ, అశోక్ గారు, నువ్వు, వాళ్ళిద్దరి కోసం మిమ్మల్ని పోగొట్టుకోమంటావా? అయితే మాత్రం సహనానికి ఓ హద్దుంది బాలా. తెలుసు, నాకు ఓ హద్దుంది. దాన్ని దాటినంత వరకు నేను మౌనంగానే ఉండాలి. ఆ అమ్మాయి కోసం నేను టార్చర్ పెడుతున్నారు. ఇది ఆ అమ్మాయికి తెలిసిందనుకో, కానీ నేను లవ్ చేస్తుంది. లేదా నువ్వే మంజు లవ్ చేయి, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి బాలా. దానికి ఇదే సరైన దారి. ఏమిటా నవ్వు? ప్రేమ అనేది కంటికి కనిపించకుండా ప్రాణులను బ్రతికించే గాలి లాంటిది.
అది లేకుండా బతకలేమని నాకు తెలుసు. కానీ నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రేమే నన్ను వెతుక్కుంటూ వచ్చినా నేను అంగీకరించలేను. అలాంటిది నేనెలా నాలో ప్రేమ పుట్టదు, పుట్టకూడదు. పుడుతుంది. వెయిట్ వెయిట్, నేను చెప్తాను. కింద పడకుండా క్యాచ్ చేయాలి, ఓకే? త్రో బాల్ లాగా త్రో బలూన్. ఇలా మంచి సంబంధం దొరికింది కదూ. మంచి మనసున్న వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది శుభ. దేవుడికి తెలుసు ఎవరికి ఎవరిని జతకలపాలను. అవును, పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతున్నాయి. బాలన్నయ్య దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నాడు. అవును, బాలన్నయ్య తెలుసు కదా నీకు? మా ఇంటి మేడ మీదే ఉంటున్నాడు. మీ బాల మా అన్నయ్యకి మంచి దోస్తు తెలుసా? బాలా, అంతసేపు దేవుడిని ఏం కోరుకుంటున్నావు? నా ఫ్రెండ్ బాలా అంకుల్ ఉన్నాడు కదా, వారికి మంచి జాబ్ దొరకాలని కోరుకున్నాను. తర్వాత నా స్కూల్ ఫ్రెండ్ నిఖిత ఉంది కదా, దానికి రేపు బర్త్డే, దానికోసం కోరుకున్నాను. మీకోసం ఏమైనా కోరుకోవాలా? మీ ఆంటీకి త్వరగా మంచి మొగుడు దొరకాలని వేడుకో. తింటావు. నాకు నచ్చే విధంగా మా మంజు ఆంటీకి మంచి మొగుడు దొరకాలి. థ్యాంక్ యూ. హాయ్ హాయ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. చాలా Happy married సంతోషం. ఇక రావనుకున్నాను, రిసెప్షన్ కైనా వచ్చావు. అదేంటి సార్, రాకుండా ఎలా ఉంటాను? నేను ఉన్నాను. థ్యాంక్స్ అన్నయ్య. రెడీ? ఒక్క నిమిషం ఆగండి. నానా, బాలన్నయ్యను కూడా రానివ్వు. అవును, బాలా ఏడి? ఎక్కడరా బాలా? నాకేం తెలుసు? ఒకవేళ మనలాగా గిఫ్ట్ లేకపోతున్నావు అని సిగ్గుపడి ఎక్కడైనా దాక్కున్నాడేమో. అయి ఉంటుంది. గిఫ్ట్ ఏంటయ్యా పెద్ద గిఫ్ట్? ఇది వాడి చెల్లెలు పెళ్లి. ఒక్క మాటలో చల్లగా ఉండమ్మా అని 4 అక్షతలు వేస్తే అదే ₹1,00,00,000 పెట్టు. అది చాలదు. ఆ, ఓవర్ చేసి చెడగొట్టుకో. అది వదిలేరా. రేపటి నుంచి మంజు నీదా నాదా అనేదే సమస్య. ఓరా బక్క పేనుగా. నమస్తే సార్. నమస్కారం. సార్, ఉద్యోగం దొరికింది. అలాగా, ఆల్ ద బెస్ట్. నాకా సార్, బాలాకి మంచి ఉద్యోగం. కాకపోతే అక్కడే స్టే చేయాలి. బంగారం లాంటి ఓనరు. బాలా వెళ్ళిపోతాడు అనుకుంటేనే మనసుకు కష్టంగా ఉంది. కానీ వేరే దారి, అతని పరిస్థితి అలాంటిది. అందుకే ఓకే అన్న. నెలకి ₹2,000 జీతం. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, అతను అక్కడే స్టే చేయాలి. ఏం అవసరం లేదు, అలా చూడండి. ఫ్రైడ్ రైస్ రెడీయా? చికెన్ చాప్ 3 టేబుల్ కి. త్వరగా కానివ్వండి, కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. అదరగొట్టేస్తున్నాడు చూసారా? ఒక మంచి ఉద్యోగం దొరికేంత వరకు ఇక్కడే ఉంటాడు. శుభలేని లోటుని బాలా తీరుస్తున్నాడు. రే మురళి, సార్. ఇక్కడేం కావాలో చూడు. ఏం తీసుకుంటారు? జాగ్రత్త చూడు. ఓ బాటిల్ విషయం ఇవ్వు. అది మన దగ్గర లేదు, కానీ కావాలంటే బాలాన్ని పంపించి తెప్పించమంటారా? అది వాడికి ఇచ్చేయి. పొరాటా తీసుకురా, పోరా. 2 ప్లేట్ పొరాటా. ఈ చెంచాగాడు చాలా ఓవర్గా పోతున్నాడు రా. నిద్రపోయేటప్పుడు నాలుగు కోసేయాలి. కోసే. ఈ బాలాగాడిని ఏం చేయాలి అర్థం కావట్లేదే. అర్థం కాదురా గోపాలం, మనసైనా మందైనా ఒకటే. వాటిని ఎప్పుడు మూసిపెట్టకూడదు తెలుసా? నువ్వు గనక ఆ రోజు ఐ లవ్ యూ నువ్వు పేపర్ మీద రాసి ఇచ్చుంటే నీ లవర్ని ఇంకొకటి పికప్ చేసి ఉండేవాడు కాదుగా. లవ్ మ్యాటర్ వెంటనే చెప్పేయాలరా. మంజు, ఏమైందో తెలీదు. నిన్ను చూసిన రోజే నన్ను నేను మర్చిపోయాను. నేను నీ మీద పెంచుకున్న ప్రేమని ఇంకా నాలోనే దాచుకోవడం నాకు ఇష్టం లేదు. నన్ను నిద్రపోనివ్వకుండా చేస్తున్న నీకు సంబంధించిన చిన్ని ఆశల్ని కొంచెం విను. ప్రియా, ఊర్ని నీ పాదాల నుండి నడుం వరకు నా పెదవులతో ఇచ్చి ఇచ్చి అని ముద్దులతో ముగ్గులెయ్యాలని ఆశ. రాసావా? రాశాను సార్. నీ శరీరమంతా నా వేలనే అగ్గిపుల్లతో గీసి చూడాలనే ఆశ. గీసి? సార్, ఇదేం బాలేదు సార్. నేను గీస్తే నీకెక్కడ రమణుతోంది? నేను చెప్పినట్టు రాయ్. ఓ, అంత ఎదిగిపోయావా? ఉత్తరం చదవగానే చెంగు చెంగున మీ ఇంటి మేడపైకొచ్చాయి. మేడపైకా? పోరాని. నేను కూడా మేడ మీద చేతిలో పువ్వుతో నీ అంగీకారం కోసం ఆశతో నిరీక్షిస్తుంటాను. చెల్లి, వస్తావుగా? చెప్పులు వస్తాయి. రాశాను సార్. పేరు? అడ్రస్ తో పాటు ఫోటో కూడా ఇస్తాను. పంపుతావా? వాళ్ళంతా ఎవరు తన్నులు తినేది? ఇటువో, నేనే ఇచ్చుకుంటాను.
మంజు ఐ లవ్ యూ. అంటే ఇటు చూడు వీడు నన్ను కిస్ చేస్తున్నాడు. రైట్. అయ్యో అని చెప్పి జైల్లో తోసేస్తాను. బామర్ది ఇప్పుడు తాకి కింద పడేసావు చూడు, అలాంటి ధర నీ కవిత కూడా. ఇదిగో ఇంకో దాని ఇప్పుడు ఏం చేస్తారా భయ్? మా అన్నయ్య పెద్ద దాదా అన్న విషయం ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పిన వెంటనే చెప్పుండాల్సింది. అది నేను దాచాను. ఆ అమ్మాయికి తెలిసిపోయింది, నన్ను మర్చిపోయింది. అందుకే క్షమించమంటూ ఓ లెటర్ రాశాను. ఇది ఆ అమ్మాయి ఫ్రెండ్ మంజుకి ఇచ్చి తనకిమ్మంటాను. మంజు చెప్తే కవిత ఖచ్చితంగా వింటుంది. ఏంటి ఏం చెప్తున్నాడు వాడు? ఈ లెటర్ ఇస్తే ఎన్ని గొడవలు వస్తాయని భయంగా ఉంది. ఈ లెటర్ రాయటానికి ఒకటి దొరికినట్టుగా ఈ లెటర్ ఇవ్వటానికి కూడా ఒకటి దొరికితే ఎంత బాగుండు. ఎక్స్క్యూజ్ మీ, ఇది మీ ఫ్రెండ్ కవితకి ఇస్తారా? నాకు తనకు చిన్న ప్రాబ్లం, అందుకే. కవిత మీరు లవర్సే కదా? అవును. లవర్స్ మధ్య మీడియేటర్స్ ఉండకూడదు. మీరే నేరుగా వెళ్ళండి, మాట్లాడండి. నేను చెప్పేది వినండి, నా బాధ అర్థం ఒకసారి చెప్తే చేసుకోండి అర్థం కదా? నా వల్ల కాదు. ప్లీజ్ మంజు. మంచి కన్నా ముందే ఎవడో ఇచ్చేస్తున్నాడే. అయ్యో లెటర్ తీసుకుంటుందేమో. అజ్జి, నిన్ను తప్పించడానికి ఇదే మంచి సందర్భం రా. నువ్వు చచ్చావు. సారీ. వీడెవడో సత్యలా ఉన్నాడే. అయ్యో సత్యాగడే. అయ్యో ఒక నిమిషం. ఆగండి. ఎరా, నేను చెప్పేది అమ్మాయి వినండి. అందంగా కనిపిస్తే లెటర్ ఇస్తావు నువ్వు? ఏంటి ఇతను? నిన్ను హలో. చంపకూడదనరా? ఏం చేస్తున్నారు? వీడేంటి స్పైడర్ మ్యాన్ లా సడన్ గా ఎంటర్ అయ్యాడు? ఇప్పుడు ఈ ప్రశ్నకి జవాబు అంత ముఖ్యం కాదు. తన ముందు సత్యాగాడు హీరో అవ్వకూడదు, అదే ముఖ్యం. సారీ దేవుడోయ్. చూసుకుంటాను. ఏంట్రా ఆడపిల్ల అంటే ఏ వీడొకడు. మీరేం కంగారు పడకండి. మీరేం కంగారు పడకండి. ఇంకెవరు నీకు లవ్ లేకుండా చేస్తాను. వీడివ్వకుండా ఉంటే చాలు. అంత పరిశాన్ ఏం లేదనా, మా తమ్ముడనే తెలియక ఎవరో ఇద్దరు పోరాగాళ్ళు మనవని మీద చెయ్యి చేసుకున్నారంట. నమస్కారం సార్, మీరు తీసుకొచ్చిన ఇద్దరు నా ఫ్రెండ్ సార్. మంచివాళ్ళు సార్. ఏదో తెలియక తప్పు చేస్తుంటారు. పెద్ద మనసుతో వాళ్ళని క్షమించండి సార్. నీ పేరేంద్రబాయ్? బాలా సార్. బాలా దెబ్బలు తిన్నోడు నా తమ్ముడు. పో సార్ ప్లీజ్ సార్. ఏమ్రా అన్న మీద చేస్తావా? గీడిట్లా చెప్తే ఏంటన్నా? వాళ్ళకి తగిలించినట్టు వీడికి నాకు తగిలించనా? వాడని కొట్టారా? అవుబే.
ఏంటి అక్కడ గొడవ? ఏం లేదు బాబు, ఎవరో ఒక అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చిన గొడవ, ఒకరికొకరు కొట్టుకు వస్తున్నారు. సరే వెళ్ళండి. అలాగేనండి. బేవర్స్ నా కొడుకు. నన్ను ఎలాంటి స్థితికి తీసుకొచ్చావురా? నువ్వు బాలాతో లెటరేగా రాయించావు, అదే బాలాతో నిన్ను నేను ఏం చేస్తానో చూడరా. బాలా రా, రా బాలా. రెడీయా? ఇదిగో వస్తున్నా. బాలా, నువ్వు పాడే పాటలో ప్రేమ అనే పదం రాకూడదు, డీసెంట్ గా ఉండాలి. అది విని నా లవర్కి నా మీద గౌరవం పెరగాలి, దానివల్ల నా మీద ప్రేమ కలగాలి. పాడు. టైం అవుతుంది బాలా, పాడు. కథలు తెలుపుకో కిలవో. కరెక్ట్ గా ఉందబ్బా.